హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రన్విత వ్లాగ్స్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి అఫ్ఘానీ చికెన్. సో లైక్ ఇట్ స్టార్టెడ్. 1 kg చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, లెమన్, కొత్తిమీర, పుదీనా చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఫ్రెష్ క్రీమ్ అండ్ కసూరి మెథి. నెక్స్ట్ ఇప్పుడైతే చికెన్లో సాల్ట్, లెమన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీట్గా మ్యారినేట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఒక 2 hours ఆర్ 1 hour అయినా ఓకే. అండ్ నెక్స్ట్ కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని కర్డ్ వేసుకొని అందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కసూరి మేతి, ధనియా పౌడర్, మిరియాల పొడి, గరం మసాలా అండ్ చాట్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ స్టార్టింగ్ వేసుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది, కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్ పేస్ట్ కూడా మిక్స్ చేసుకోవాలి. అందులో కసూరి మేతి, మిరియాల పౌడర్, నెక్స్ట్ గరం మసాలా అండ్ చాట్ మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని చికెన్లో వేసుకొని మ్యారినేట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. అండ్ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకొని మనం చికెన్ పేస్ట్ ఉంది కదా, రిమైనింగ్ పేస్ట్ అనేది అందులో వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం అందులో మ్యారినేట్ చేసుకుని చికెన్ని నీట్గా వేసుకొని సపరేట్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు చికెన్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా చికెన్ ఎలా ఫ్రై అయిందో, ఇంకా రెడ్డిష్ కలర్ వచ్చిన ఓకే. మంచి ఫ్రై అయిన తర్వాత మనం గ్రేవీ చేసుకున్న మసాలాలో వేసుకొని మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని చికెన్ మంచిగా ఉడకాలి. గ్రేవీనే ఉడికిపోతుంది. నూనె టు యాడ్ వాటర్. మంచిగా దగ్గరికి అవుతుంది. టేస్టీ చూడండి, చికెన్ అయితే ఉడికిపోయింది. పీసెస్కి పెట్టిన మసాలా అంతా మంచిగా ఉడికిపోయింది కూడా. కర్రీ చికెన్ ఇంకొక ప్లేట్లో వేసుకొని ఆనియన్, లెమన్ అండ్ చపాతీతో సర్వ్ చేసుకొని తినాలి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.